హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మనకి దాంట్లో నెక్స్ట్ పార్ట్ అంటే అరేస్ లో ఫస్ట్ పార్ట్ చెప్పాను, ఇంట్రడక్షన్ పార్ట్. నేను లైక్ స్కేలార్ వేరియబుల్ అంటే ఏంటి, అసలు అరేస్ ఎప్పుడు యూజ్ చేయాలి, అసలు అరేస్ బెనిఫిట్స్ అంటే ఏంటి, అసలు అరే అంటే ఏం చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో. సో ఆ వీడియో మీకు ఇప్పటిదాకా చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, పైన ఐ బటన్ లింక్ స్క్రోల్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో జస్ట్ మనం ఏంటంటే అసలు అరేని ఎలా డిక్లేర్ చేయాలి, అసలు లోవర్ బాండ్ అంటే ఏంటి, అసలు అప్పర్ బాండ్ అంటే ఏంటి చూడబోతున్నాను. సో ఫ్రెండ్స్, సో వీడియో చూడకపోతే ఇప్పటిదాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు అరేని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, సేమ్ గా మనకి ఎలా అయితే మనం ఒక డేటా టైప్ ఎలా డిక్లేర్ చేసుకుంటామో అలాగే మనకి అరే కూడా డిక్లేర్ చేసుకోవాలి. సేమ్ డేటా టైప్ లాగానే చూడండి. ఫస్ట్ మన డేటా టైప్ అని డిక్లేర్ చేసుకోవాలి, మధ్యలో స్పేస్ ఇచ్చి మనకి దాని తర్వాత ఐడెంటిఫైర్ అంటే దానికి ఒక పేరు ఇచ్చుకోవాలి, అంటే వేరియబుల్ ఒక పేరు ఇచ్చుకొని మొత్తం మనకి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మనం సైజ్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. అసలు డేటా టైప్ అంటే ఏమి ఇచ్చాను, ఇంటి ఇచ్చాను, మళ్ళీ మధ్యలో స్పేస్ ఇచ్చి ఒక ఐడెంటిఫైర్ అంటే ఒక పేరు ఇచ్చాను, ఒక వేరియబుల్ పేరు ఇచ్చాను నేను. మరి స్క్వేర్ బ్రాకెట్స్ నేను సైజ్ ఇచ్చాను, సైజ్ అంటే ఎంత అని ఇచ్చుకోవచ్చు, 5 అన్న 6 అన్న ఎంత అన్న మీ ఇష్టం. సో నేనైతే 5 ఇచ్చాను. సో దీని అర్థం ఏంటి, అసలు ఒక స్క్వేర్ బ్రాకెట్స్ మీనింగ్ ఏంటంటే మనకి ఒక అర్రే అనేది క్రియేట్ అయిందని అర్థం. ఓకే, అక్కడ ఏం అర్థమైందంటే ఒక ఇంటీజర్ అర్రే అనేది క్రియేట్ అయింది అని అర్థం. ఓకే, దాని సైజ్ ఎంత 5. నేను ఎందుకు ఇంటీజర్ అర్రే అంటున్నాను, ఎందుకంటే అక్కడ ఇంటూ డేటా అనేది డిక్లేర్ చేశాను కాబట్టి. అర్రే ఎందుకు అంటున్నానంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి. సైజ్ 5 ఎందుకంటే మనకి స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో మనకి ఏదైతే ఉందో మనం 5 అనేది మనకి ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ మనం డయాగ్రామ్ చూసుకుంటే మనం దీని మీనింగ్ అనేది ఇక్కడ రాసాను చూడండి. ఇంటి స్క్వేర్ బ్రాకెట్స్ 5 లో దీని మీనింగ్ చూడండి. ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇలా క్రియేట్ చేస్తాం, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 5 అనేది మనం సైజ్ ఇచ్చాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఒక 5 బాక్సెస్ అనేది మనకి క్రియేట్ అవుతుంది, ఒక సైజ్ అనేది మనకి. సో అలా క్రియేట్ అయినాక అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాని అడ్రస్ ఏమవుతుంది, A0, సెకండ్ ది A1, థర్డ్ ది A2, ఫోర్త్ ది A3, ఫిఫ్త్ ది A4. సో ఎప్పుడు చూసినా మనం గుర్తుపెట్టుకోండి, అర్రే ఇచ్చినప్పుడు మనకు ఒక లోవర్ బౌండ్ ఉంటుంది, ఒకటి హైయర్ బౌండ్ ఉంటుంది. సో లోవర్ బౌండ్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఏదైతే ఉంటుందో మనకి బాక్స్ అయితే ఉంటుందో మనకి అర్రేలో దాన్నే మనం ఏమంటామంటే లోవర్ బౌండ్ ఆఫ్ అన్ అర్రే అంటాం. సో లోవర్ బౌండ్ ఆఫ్ అన్ అర్రే ఏంది 0, అందుకని లోవర్ బౌండ్ ఆఫ్ అన్ అర్రే 0 రాస్తాను ఈ ఎగ్జాంపుల్ ప్రకారం. సో నెక్స్ట్ అప్పర్ బౌండ్ అంటే ఏంది, ఎప్పుడు చూసినా అర్రేలో n-1 ఉంటుంది. అంటే మరి ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు, మీరు 5 ఇచ్చారు. సో ఎన్ని ఇచ్చారంటే సైజ్ ఎంత ఇచ్చారు, 5 - 1 అంటే మనకి 4 వస్తుంది. అంటే అప్పర్ బౌండ్ ఆఫ్ అన్ అర్రే ఎంత మనకి 4 ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కి మనకి లోవర్ బౌండ్ ఎంత, ఎప్పుడు నేను చెప్పాను లోవర్ బౌండ్ ఎప్పుడు చూసినా 0 ఉంటుంది కాబట్టి 0 ఇచ్చాను. అప్పర్ బౌండ్ ఫార్ములా ఏంది n-1. సో అసలు సైజ్ ఎంత ఇచ్చాం మనము 10. సో అప్పుడు ఏమవుతుంది, n ప్లేస్ లో మనకి 10 వచ్చేస్తుంది, మైనస్ ప్లేస్ లో మైనస్ యాడ్ 1. సో అప్పుడు మనకి సైజ్ ఏమవుతుంది 9, 10 - 1 9 కాబట్టి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో జస్ట్ నేను ఏం చెప్పానంటే జస్ట్ డిక్లరేషన్ ఆఫ్ అర్రే ఏంటి, లోవర్ బౌండ్ అంటే ఏంటి, అప్పర్ బౌండ్ అంటే ఏంటి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మనకి ఏదైతే ఉందో అర్రేస్ మనకి ఏదైతే ఉందో దాని ప్రోగ్రామ్స్ గురించి చూడబోతున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.